మీకు స్టేజీ వెరైటీ స్టేజ్ చూపిద్దామని మొదలుపెట్టానండి. అది మా చెల్లి వాళ్ళు వాళ్ళ స్కూల్లో ఒక బర్త్డే పార్టీ అండి. ఖర్చు లేకుండా ఓపెన్ థియేటర్ పెట్టినట్టు చక్కగా లైటింగ్ పని లేదు, డెకరేషన్ పని లేదు పెట్టారు. వాళ్ళకొక అన్నయ్య అవుతాడు, కొంతమంది తమ్ముడు అవుతాడు, ఒక హనుమంతుడు లాంటి ఆయన దొరికాడండి బ్రహ్మాండంగా వీళ్ళకి. ఆయన బండి అక్కడ పెట్టేసి దాన్ని స్టేజీ చేసి కేక్ దాని మీద పెట్టి చక్కగా పార్టీ చేసుకున్నారండి. పుట్టినరోజు బాగుందండి, ఖర్చు లేదు, ఓపెన్ థియేటరు, బ్రహ్మాండమైన గాలి వెళ్తురు. అబ్బా ఖర్చు లేకుండా బాగా అవుతుందండి. అనవసరంగా పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకుంటున్నారు జనం. ఎందుకండి ఇలాంటివి ఫాలో అయితే పోద్దాము, డబ్బులు మిగులుతాయి, హాయిగా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇంకోటండి, పుట్టినరోజు చేసుకున్న ఆవిడకి ఒక మెయిన్ ఒక మనిషి హఠాత్తుగా ఎంట్రీ ఇచ్చారండి. వాళ్ళు ఎవరంటే వాళ్ళ అమ్మాయి. వీళ్ళు డ్రింకులు కూడా చేత్తో పట్టుకుని ఉంచిన టైంలో ఆమె ఎంట్రీ సడన్గా ఇచ్చి ఆవిడ కేక్ తీసుకొచ్చి, కానీ స్టేజీ 2 కేకులకి సరిపోయిందండి. బాగా చేసింది. వాళ్ళ అమ్మకు భలే సడన్గా ఇది ఇచ్చారు. ఎంత ఆనందపడిపోయిందో వాళ్ళ అమ్మగారు ఆ ఫేస్లో చూస్తూనే తెలుస్తుంది. ఇదంతా నేను వెళ్ళలేదండో, వీళ్ళు ఏదో ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పి నాకు ఇలాంటివి చేస్తే కావాలని చూస్తే ఉందేమో ఒక స్టేజీ దొరికిందండి. ఆ స్టేజీ కోసం ఈ వీడియో చేశానండి. ఖర్చు లేని స్టేజ్ చూడండి ఎలా ఉందో, బాగుందండి, నాకు నచ్చింది. మీకు ఎలా ఉందో చెప్పండి.